సో గుడ్ ఈవినింగ్ వరండా. యాక్చువల్లీ మనం ఈరోజు వన్ ఆఫ్ ది న్యూ టాపిక్ మీద ఆల్రెడీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసుకున్నాం. ద టాపిక్ నేమ్ ఈజ్ ఆర్డరింగ్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఎ సెంటెన్స్. సో ఏదైతే ఈ చాప్టర్ ఉందో ఈ చాప్టర్లో అప్రాక్సిమేట్లీ మనకి సుమారుగా 1 to 2 క్వశ్చన్స్ అనేవి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఏంది ఆర్డరింగ్ వర్డ్స్ ఆఫ్ సెంటెన్స్. సో ఈ ఆర్డరింగ్ వర్డ్స్ ఇన్ ఏ సెంటెన్స్ అని అంటే మనకి ఎలా ఇస్తాడంటే కొన్ని షఫల్డ్ వర్డ్స్ ఇస్తాడు. దాన్ని మనం మీనింగ్ఫుల్ సెంటెన్స్ కింద కన్వర్ట్ చేయాలి. సో ఇది చెయ్యాలి అని అంటే మనకి గ్రామటికల్గా పట్టు ఉండాలి. సో మనం సెంటెన్స్ స్ట్రక్చర్స్ తెలిసి ఉండాలి. ఏ సెంటెన్స్ ఏ రకం అనేది తెలియాలి. సో అలాంటప్పుడు మాత్రమే మనం ఈజీగా చేయగలం అనమాట. సో మీకు తెలియకపోతే బిఫోర్ ప్రీవియస్ సెషన్స్ చూడండి, మీకు ఐడియా వస్తుంటుంది. సో ఏదైతే ఈ ఆర్డరింగ్ వర్డ్స్ ఇన్ సెంటెన్స్ వల్ల మనకి సెంటెన్స్ సెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, గ్రామటికల్ యాక్యురసీ వస్తుంటుంది, అదేవిధంగా లాజికల్ సెన్సింగ్ అనేది మనకి తెలుస్తుంటుంది అనమాట. సో ఇక్కడ మనం కొన్ని గోల్డెన్ రూల్స్ అనేది ఫాలో అవ్వచ్చు. సో జనరల్గా బేసిక్ రూల్ ఏదైనా ఒక సెంటెన్స్ ఉందంటే దానికి బేసిక్ రూల్ ఏముంటుంది అని అంటే సబ్జెక్ట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం వెర్బ్ ఉంటుంది, అదేవిధంగా ఆబ్జెక్ట్ ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ తీసుకున్నట్లయితే రవి రీడ్స్ ఏ బుక్. రవి అనేవాడు ఒక పుస్తకం చదువుతున్నాడు. సో ఇక్కడ రవి రవి అనేవాడు సబ్జెక్ట్ అనమాట. రవి అనేవాడు సబ్జెక్ట్, రీడ్స్ అనేది వెర్బ్, అదేవిధంగా బుక్ అనేది ఆబ్జెక్ట్ అనమాట. సో ఈ విధంగా మనం ఒక బేసిక్ రూల్ ప్రకారం మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక సెంటెన్స్ ఏర్పడడానికి సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ అనేది పక్కా ఉండాలన్నమాట. ఓకే. సో దేర్ ఆఫ్టర్ అంటే మనకి ఇప్పుడు ఇది ఉంటే సరిపోతుందా? మనకి చాలా ఉన్నాయి కదా, యాడ్వర్బ్ అంటారు, యాడ్జెక్టివ్స్ అంటారు, ఇవన్నీ ఎక్కడ యూజ్ చేస్తుంటాం అనేది మనకు ఒక డౌట్ ఉంటుంది అనమాట. సో ఇక యాడ్వర్బ్ మనం తీసుకున్నట్లయితే యాడ్వర్బ్ అనేటప్పటికి మేనరు, ప్లేసు, టైం, ఈ లైన్ ఆఫ్ సీక్వెన్స్లోనే మనం సెంటెన్స్ ఫామ్ చేసేటప్పుడు యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మేనరు, ప్లేసు, టైం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే హీ వర్క్డ్ కేర్ఫుల్లీ అంటే ఏ విధంగా కేర్ఫుల్లీ అనేది ఒక వన్ ఆఫ్ ది మేనర్ అనమాట. అది ఎక్కడ? ల్యాబ్ అనేది వన్ ఆఫ్ ది ప్లేస్. సో ఎప్పుడు చేశాడు? ఎస్టర్డే చేశాడు. సో టైం అనేది వన్ ఆఫ్ ది యాడ్జెక్టివ్ అనమాట. ఎస్టర్డే అనేది యాడ్జెక్టివ్, యాడ్వర్బ్ ఆఫ్ టైం. సో ఇక్కడ మనం పొజిషన్ అనేది ఎప్పుడు కూడాను అదే సిచ్యువేషన్లో ఉన్నది అనేది మనం క్లియర్ కట్గా చెప్పడానికి ఇది మనం ప్రాపర్గా యూజ్ చేస్తాం. యాడ్వర్బ్ యొక్క పొజిషన్ అనేది మనం యూజ్ చేస్తుంటాం. సో ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ అనేది ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ ఆర్డర్ ప్రకారం మనం యూజ్ చేయాలి. ఫస్ట్ క్వాంటిటీ ఉండాలి, అంటే క్వాంటిటీ అంటే ఎంత ఉన్నదండి, క్వాలిటీ ఏ విధంగా ఉన్నదని మనకు తెలియాలి, అదేవిధంగా సైజ్ ఎన్ని ఉన్నాయనేది, ఏజ్, షేప్, కలర్, ఒరిజిన్, మెటీరియల్, పర్పస్, నౌన్. సో ఈ విధంగా మనం బిల్డ్ చేస్తేనే మనకు సెంటెన్స్ స్ట్రక్చర్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే షీ బాట్ 2 బ్యూటిఫుల్. 2 అనేది క్వాంటిటీ అనమాట. ఇక్కడ 2 అనేది క్వాంటిటీ. అదేవిధంగా క్వాలిటీకి వచ్చేటప్పటికి బ్యూటిఫుల్, సైజ్ వచ్చేటప్పటికి స్మాల్ వస్తుంది, ఏజ్ వచ్చేటప్పటికి ఓల్డ్ వస్తుంది, షేప్ వచ్చేటప్పటికి రౌండ్ వస్తుంది, కలర్ వచ్చేటప్పటికి బ్లూ వస్తుంది, అదేవిధంగా ఆరిజిన్ వచ్చేటప్పటికి ఇటాలియన్ వస్తుంది, మెటీరియల్ వచ్చేటప్పటికి వుడెన్ వస్తుంది, పర్పస్ వచ్చేటప్పటికి కుకింగ్ పర్పస్ వస్తుంది, నౌన్ వచ్చేటప్పటికి దట్ ఈజ్ వాట్ ఈజ్ బౌల్స్ వస్తుంది. సో ఈ విధంగా ఒక లైన్ ఆఫ్ ఆర్డర్లో ఉంటే షీ బాట్ 2 బ్యూటిఫుల్ స్మాల్, 2 చిన్న ఏంటవి, ఓల్డ్ రౌండ్ బ్లూ ఇటాలియన్ వుడెన్ కుకింగ్ బౌల్స్. ఓల్డ్ అంటే పాత రౌండ్ బ్లూ ఇటాలియన్ వుడెన్, పాతగా ఉండే ఇటాలియన్ వుడెన్తో తయారు చేసిన 2 కుకింగ్ బౌల్స్ని కొన్నది. సో ఈ విధంగా మనం చెప్పేటప్పుడు అంత బ్యూటిఫుల్గా సెంటెన్స్ బిల్డ్ చేయొచ్చు అనమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి క్వశ్చన్ వర్డ్ అండ్ ఆర్డర్. సో క్వశ్చనింగ్ వర్డ్స్ ఉంటాయి. క్వశ్చనింగ్ వర్డ్స్ అంటే ఎగ్జాంపుల్ వేర్ ఆర్ యూ గోయింగ్ అనేది ఒక వన్ ఆఫ్ ది క్వశ్చనింగ్ సెంటెన్స్. సో క్వశ్చనింగ్ అనమాట. సో ఈ క్వశ్చనింగ్లో మనం చూడండి, ఫస్ట్ WH వర్డ్ ఉంది, ఓకేనా. సో ఆర్ అనేది ఆక్సిలరీ వెర్బ్, సో యు అనేది సబ్జెక్ట్, గోయింగ్ అనేది ఏంటి, ఆబ్జెక్ట్, వెర్బ్. గోయింగ్ అనేది వెర్బ్ అనమాట. సో ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఇవ్వలేదు, ఓకేనా. సో నెక్స్ట్ కొన్నిసార్లు మనం ఎస్ఆర్ నో క్వశ్చన్స్ చేస్తుంటాం. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఆక్సిలరీ వెర్బ్ ఫస్ట్ వస్తుంది. చూడండి, డిడ్ యూ ఫినిష్ ద హోంవర్క్, నువ్వు హోంవర్క్ ఫినిష్ చేసావా. ఆక్సిలరీ వెర్బ్ అనేది డిడ్ అనమాట, ఆక్సిలరీ వెర్బ్. యు అనేది వచ్చేటప్పటికి సబ్జెక్టు, ఫినిష్ అనేది వెర్బ్, ది హోంవర్క్ అనేది అంతా కూడాను
ఆబ్జెక్ట్ అనమాట. ఓకే. సో, ఈ విధంగా మనం క్వెషన్స్ అనేవి ఈ విధంగా మనం క్వెషన్స్ అనేది బిల్డ్ చేస్తుంటాం. అదేవిధంగా ఈ పై స్ట్రక్చర్ ప్రకారం సెంటెన్స్ అనేవి బిల్డ్ చేస్తుంటాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్సెస్‌లో మనకి కమాండ్స్, రిక్వెస్ట్స్, ఇన్‌స్ట్రక్షన్స్, అడ్వైస్ అనేవి ఉంటాయనమాట. సో, ఓపెన్ ద డోర్, ఓపెన్ ద డోర్. సో, ప్లీజ్ హెల్ప్ మీ. సో, హెల్ప్ అనేది వెర్బ్. ఇక్కడ ఓపెన్ అనేది వెర్బ్. సో, వెర్బ్ అనేది ముందుల వస్తదనమాట అక్కడ. సో, వెర్బ్ ఇప్పుడు ముందుల వస్తుంది. సో, మీ అనేది చూడండి. మీ అనేది ఏంటి? ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అనమాట. సో, ప్లీజ్ హెల్ప్ మీ, నాకు హెల్ప్ చేయండి. సో, ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే హెల్ప్‌ని మనం కోరుకుంటున్నాం. సో, ఇక్కడ మనం ఇంపరేటివ్ సెంటెన్స్ చెప్పేటప్పుడు ఏదైతే వెర్బ్ ఉంటదో వెర్బ్ అనేది ఫస్ట్ అనేది వస్తుందనమాట. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేటప్పటికి నెగెటివ్ సెంటెన్స్, పాజిటివ్ సెంటెన్స్ 2 రకాలు ఉంటాయి. సో, నెగెటివ్ ఇంతకు ముందంతా పాజిటివ్ డిస్కస్ చేసాం. నెగెటివ్‌లో వచ్చేటప్పటికి ఆక్సిలరీ వెర్బ్‌కి నాట్ అనేది యాడ్ అవుతుంది. ఓకేనా? నెగెటివ్‌లో సెంటెన్స్‌లోకి వచ్చేటప్పటికి. ఇక్కడ సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆక్సిలరీ వెర్బ్‌కి నాట్ యాడ్ అవుతుందనమాట. సో, ఇవి నెగెటివ్ సెంటెన్స్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి కంజంక్షన్స్. బికాజ్ అని గాని, ఆల్‌దో అని గాని, వెన్ అని గాని, ఆఫ్టర్ అని గాని, ఇఫ్, సో ఇవన్నీ కూడాను కంజంక్షన్స్ అనమాట. సో, ఇవన్నీ ఎలాంటి సిట్యుయేషన్‌లో వాడతామంటే కాంప్లెక్స్ సెంటెన్సెస్. అంటే ఒక మెయిన్ క్లాజ్ ఉంటది, ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంటది. ఈ రెండిటిని మనం కంబైన్ చేసేటప్పుడు ఈ ప్లేస్‌లో మనం ఈ ఏవైతే ఉన్నాయో వీటిలో ఉండే కంజంక్షన్ అనేది మనం యూజ్ చేస్తుంటాం అనమాట. సో, ఈ విధంగా మనం కంజంక్షన్స్‌ని యూజ్ చేస్తుంటాం. వీటిలన్నిటికి సంబంధించిన టేబుల్ అనేది మీకు ఇచ్చుంటాం. సో, కామన్ సెంటెన్స్ ప్యాటర్న్ అనేది. సో, దిస్ ఈస్ ద గిస్ట్ ఫర్ టుడేస్ కాన్సెప్ట్. మనం జనరల్‌గా చూడండి, సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ అనేది సింపుల్ సెంటెన్స్‌లు ఇవన్నీ కూడా. సబ్జెక్ట్ అండ్ వెర్బ్ ఉంటది. సో, బర్డ్స్ ఫ్లై. సో, నెక్స్ట్ వచ్చేటప్పటికి సబ్జెక్ట్, వెర్బ్, కాంప్లిమెంట్ ఉంటది. ఈ కాంప్లిమెంట్ ద స్కై ఈజ్ బ్లూ లైక్ దిస్. సబ్జెక్ట్, వెర్బ్, యాడ్‌వర్బిల్ ఉంటది. ద డాగ్ స్లీప్స్ ఔట్ సైడ్. ఎక్కడుంది? ఔట్ సైడ్. సో, నెక్స్ట్ వచ్చేటప్పటికి క్వెషన్ ప్యాటర్న్ డబ్ల్యూహెచ్ వర్డ్ ఉంటది, ఆక్సిలరీ వెర్బ్ ఉంటది, సబ్జెక్ట్ ఉంటది, వెర్బ్ ఉంటది, ఆబ్జెక్ట్ ఉంటది. వై ఆర్ యూ షౌటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది క్వెషనరీ ఫార్మ్ అనమాట. సో, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్డరింగ్ మిస్టేక్స్ టు అవాయిడ్. సో, మనం ఈ ఏవైతే ఆర్డరింగ్‌లో పెడతామో కొన్ని మిస్టేక్స్‌ని మనం అవాయిడ్ చేస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చనమాట. సో, ఏంటి అనంటే స్టార్టింగ్ సెంటెన్స్ విత్ ఆబ్జెక్ట్ అన్నెసెసరీలీ. ఎప్పుడు కూడాను ఆబ్జెక్ట్‌తో మనకు సెంటెన్స్ స్టార్ట్ అవ్వదు. సో, ఇది మనం పక్కా గుర్తుపెట్టుకోవాలి. సో, ఆబ్జెక్ట్‌తో ఎప్పుడు కూడా మనం సెంటెన్స్ స్టార్ట్ చేయకూడదు. ఇన్‌కరెక్ట్ ప్లేసింగ్ ఆఫ్ యాడ్‌వర్బ్స్ ఉంటాయి. ఆల్వేస్ అని, నెవర్ అని, ఆఫెన్ అని, ఇంకా రకరకాల యాడ్‌వర్బ్స్ ఉంటాయి. వీటిని ఎక్కడ మనం ప్లేస్ చేయాలనేది ప్రాపర్‌గా తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడ యాడ్‌వర్బ్స్ గురించి మనం ఇంతకుముందు ఇచ్చేసుకున్నాం. యాడ్‌వర్బ్ పొజిషన్, మేనర్, ప్లేసు, టైమ్ ఈ విధంగానే పొజిషన్ చేయాలి. సో, ఈ యెస్టర్‌డే తీసుకొచ్చి కేర్‌ఫుల్లీ ముందల పెట్టామనుకోండి. సో, దాని తాలూకా అర్థం అనేది మారిపోతుందనమాట. సో, ఇది ఇందులో ఏం చేంజ్ చేసినా దాని అర్థం అనేది చేంజ్ అయిపోతుంటది. నెక్స్ట్ వచ్చేటప్పటికి రాంగ్ జాయినింగ్ ఆఫ్ క్లాజెస్ విత్ కనెక్టర్స్. ఓకే. 2 క్లాజెస్ ఉన్నాయి. వాటిలికి అంటే రాంగ్ కనెక్టర్‌తో జాయిన్ చేసిన దాని ఇదనేది అర్థం అనేది మారిపోతుంది. ఇక మిస్‌యూజ్ ఆఫ్ ఆర్టికల్స్. ఆర్టికల్ ఎక్కడ అవసరమో, ఎక్కడ అవసరం లేదు. సో, అది మనకి ఐడియా ఉంటే దాన్ని మనం ప్రాపర్‌గా యూజ్ చేయాలి. సో, రైటింగ్ మీనింగ్‌లెస్ వితౌట్ ప్రాపర్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రీమెంట్. అంటే సబ్జెక్ట్ అనేది ప్లూరల్‌లో ఉందనుకో, వెర్బ్ అంటే వెర్బ్ గాని, హెల్పింగ్ వెర్బ్ గాని ప్లూరల్‌కి సంబంధించింది రావాలి. అదే సబ్జెక్ట్ సింగులర్ ఉందనుకో, వెర్బ్ గాని, హెల్పింగ్ వెర్బ్ గాని దానికి సంబంధించింది రావాలి. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో మాత్రమే వెర్బ్‌కి ఈఎస్ చేరుతాయి. రిమైనింగ్ టైమ్‌లో సింగులర్ వెర్బ్స్, ప్లూరల్ వెర్బ్స్ ఉంటాయి. అవి మాత్రమే రీచ్ అవుతుంటాయనమాట. ఇక్కడ మనం స్టెప్ బై స్టెప్ అప్రోచ్ ఒకటి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేదైతే ఇచ్చే క్వెషన్స్‌లో సబ్జెక్ట్‌ని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. తర్వాత మెయిన్ వెర్బ్‌ని ఐడెంటిఫై చేయాలి. తర్వాత ఆబ్జెక్ట్ ఐడెంటిఫై చేయాలి. తర్వాత కాంప్లిమెంట్ ఏమైనా ఉందని ఐడెంటిఫై చేసుకోవాలి. తర్వాత యాడ్‌వర్బ్స్‌ని ఐడెంటిఫై చేసుకొని, వాటిల్ని యాడ్‌వర్బ్‌లో మేనరు, ప్లేసు, టైమ్ ఇలా మూడిటిని ఐడెంటిఫై చేసుకొని, వాటిని ఒక సిస్టమాటిక్ ఆర్డర్‌లో పెట్టుకోవడానికి ట్రై చేస్తే, దెన్ వి విల్ గెట్ ద గుడ్ ఔట్‌కమ్. ఓకేనా? సో, దీస్ ఆర్ ద ఆహ్, గిస్ట్ కంటెంట్ రిగార్డింగ్ ద ఆర్డరింగ్ వర్డ్స్ ఆఫ్ ది సెంటెన్స్. ఓకే. ఆర్డరింగ్ వర్డ్స్ ఇన్ ఎ సెంటెన్స్. ఇప్పుడు మనం క్వెషన్స్‌కెళ్దాం. చూద్దాం. చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ టు ఫార్మ్ మీనింగ్‌ఫుల్ సెంటెన్స్. పి కంప్లీటెడ్ ద టాస్క్. క్యూ ద టీమ్. ఆర్ ది డెడ్‌లైన్ బిఫోర్ ది డెడ్‌లైన్. ఎస్ ఎఫిషియంట్‌లీ. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్యూ కంప్లీటెడ్ ద టాస్క్. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలి? సబ్జెక్ట్ అనేది మనం కనుక్కోవాలి. సబ్జెక్ట్ ఏముంది?
ది టీమ్ అనేది సబ్జెక్ట్ అనమాట. ఓకే. సో ది టీమ్ ఈజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్. సో ఇది సబ్జెక్ట్ ఉంది. ఓకే. దెన్ మెయిన్ వెర్బ్ ఏముంది? మెయిన్ వెర్బ్ అనేది కంప్లీటెడ్ ద కంప్లీటెడ్ ద టాస్క్ ఈజ్ ద వెర్బ్. సో కంప్లీటెడ్ ద టాస్క్, కంప్లీటెడ్ అనేది వెర్బ్ అనమాట, మెయిన్ వెర్బ్. సో దెన్ నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే యాడ్వర్బ్ ఏముంది? ఎఫిషియంట్లీ. ఎఫిషియంట్లీ ఈజ్ యాడ్వర్బ్. ఓకే. సో ఎఫిషియంట్లీ ఈజ్ యాడ్వర్బ్. సో దెన్ ఏముంది? బిఫోర్ ద డెడ్ లైన్. బిఫోర్ ద డెడ్ లైన్, లాస్ట్ ఫైనల్గా ఉండేది ఏంటి? బిఫోర్ ద డెడ్ లైన్. సో ఇప్పుడు మనం ఈజీగా బిల్డ్ చేయొచ్చు కదా. ఎలా? ది టీమ్ కంప్లీటెడ్ ది టాస్క్. ది టీమ్ completed the task efficiently before the deadline. సో ఇక్కడ ది టీమ్ అంటే ఏమొస్తుంది? ది టీమ్ అనేది, ది టీమ్ అంటే ఎస్ వస్తుంది, కంప్లీటెడ్ అంటే పి వస్తుంది. ఓకే. కంప్లీటెడ్ అంటే పి వస్తుంది, ఎఫిషియెంట్లీ అంటే ఎస్, ఇది ఎస్ క్యూ, ఎస్ ది టీమ్ క్యూ వస్తుంది, కంప్లీటెడ్ అంటే పి వస్తుంది, కంప్లీటెడ్ ద టాస్క్ వర్క్ పి వస్తుంది, ఎఫిషియెంట్లీ అనేటప్పటికి ఎస్ వస్తుంది. సో నెక్స్ట్ బిఫోర్ ద డెడ్ లైన్ ఆర్ వస్తుంది. అంటే QPSR. సో విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్? QPSR. Option A is correct answer. Now we are going to the next one. So ఐడెంటిఫై ద కరెక్ట్ ఆర్డర్ టు ఫార్మ్ ఏ కొహరెంట్ సెంటెన్స్. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? ఫస్ట్ మీనింగ్ఫుల్ సెంటెన్స్ అన్నారు, కొహరెంట్ సెంటెన్స్ అన్నారు, బోత్ ఆర్ సేమ్ మీనింగ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పి, బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్, బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్. దెన్ క్యూ, పోస్ట్ పండ్. ది మ్యాచ్, ది మ్యాచ్ బై ది అఫీషియల్స్. సో ఇక్కడ మనం సింపుల్గా ఇచ్చేయచ్చు. సబ్జెక్ట్ ఏముంది? బికాజ్ అనేది ఇక్కడ ఒకటి యాడ్ చేస్తున్నాడు, అంటే ఇది ఒక కంజంక్షన్. ఓకే. అంటే ఇక్కడ మనం ఇది ఒక కాంప్లెక్స్ సెంటెన్స్. సో కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఒక కాంప్లెక్స్ సెంటెన్స్లో ఒక మెయిన్ ఉంటుంది. ఓకేనా? ఒక మెయిన్ ఉంటుంది, ఒక సబార్డినేట్ ఉంటుంది. ఓకే. సబ్ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మెయిన్ ఏముంటుంది? ది మ్యాచ్. సో ది మ్యాచ్ వాజ్ పోస్ట్ పండ్ అనేది వెర్బ్. వాజ్ పోస్ట్ పండ్ because postponed officially. బికాజ్ ఎందుకంటే అఫీషియల్ వస్తుంది బిఫోర్. postponed by the official because it was raining. సో ఇట్ వాజ్ రైనింగ్ అనేది సబార్డినేట్ క్లాజ్ అనమాట. సో ఇక్కడ వరకు అనేది మెయిన్ క్లాజ్. సో ఇప్పుడు చూద్దాం. మ్యాచ్ అనేది ఇక్కడ ది మ్యాచ్ వాజ్ అనేది సబ్జెక్టు, పోస్ట్ పండ్ అనేది వెర్బు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏమున్నది? బై ద అఫీషియల్స్, బికాజ్ ఇట్ వాజ్ బై ద అఫీషియల్స్ అనేది ఆబ్జెక్ట్ అనమాట. ఓకే. బై ద అఫీషియల్స్ అంటే ఇక్కడ వచ్చేటప్పటికి ఈ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లో బిల్డ్ చేసాం. సో ది మ్యాచ్ అనేది ఆబ్జెక్ట్. ది మ్యాచ్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. వజ్ ప్లస్ V3 బై ద అఫీషియల్స్ అనేది సబ్జెక్ట్ అవుతుంది ఇక్కడ. ఓకే. బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్ అనేది అనదర్ సెంటెన్స్, సబార్డినేట్ క్లాస్. ఓకే. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏముంది? ది మ్యాచ్ అనేటప్పటికి ది మ్యాచ్ ఏముంది? ఆర్ అనమాట. ది మ్యాచ్ ఆర్ పోస్ట్ పండ్. వి బై ద అఫీషియల్స్. ఎస్ బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్. పి. సో RVSP. ఆర్వియా ఆర్క్యూ? పోస్ట్ పండ్ అంటే క్యూ కదా, ఆర్క్యూ. సారీ, ఇది క్యూ అని. పోస్ట్ పండ్ అంటే క్యూ. RQSP. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. RQSP, ఎస్. Now we are going to the next one. So direction, select the correct sequence. So P rarely, VC, R such dedication, nowadays. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక లాజిక్ని ఫాలో అవ్వాలి. ఫస్ట్ సబ్జెక్ట్ ఏముంది? వి.
అదేవిధంగా వెర్బ్ ఏముంది, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ దీంతోనే వచ్చేసింది. ఓకే, సబ్జెక్ట్ ఉంది, దీంతో వెర్బ్ కూడా వచ్చింది. సో నెక్స్ట్ ఏంది, రేర్లీ అనేది ఏంటి, యాడ్జెక్టివ్. సో ఏ విధంగా ఉన్నది అనేది మనకు తెలుస్తుంది అనమాట. సచ్ డెడికేషన్ నవే డేస్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వి సి వి సి సారీ వి రేర్లీ సి రేర్లీ సి దట్స్ నాట్ కరెక్ట్. వి సీస్ రేర్లీ. we see rarely such dedication nowadays. సో ఇక్కడ వీసీ అనేటప్పటికి ఏముంటుంది, వీసీ అంటే క్యూ, రేర్లీ అనేటప్పటికి పి, అదేవిధంగా సచ్ డెడికేషన్ అంటే ఎస్, సచ్ డెడికేషన్ అనేటప్పటికి ఆర్, నవేడేస్ అనేటప్పుడు ఎస్. సో క్యూపిఆర్ఎస్, క్యూపి క్యూపిఆర్ఎస్, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నౌ వీఆర్ గోయింగ్ టు ది నెక్స్ట్ వన్. సో ఇక్కడ మనం సబ్జెక్ట్ ఐడెంటిఫై చేయాలి. సింపుల్గా చేయొచ్చండి, పెద్ద ఇదేవాల్సిన అవసరం లేదు. ఇక్కడ సబ్జెక్ట్ ఐడెంటిఫై చేయాలి. ఈజ్ ఎసెన్షియల్, టీమ్ వర్క్, అచీవింగ్ ఫర్ సక్సెస్. సో ఇక్కడ ఇక్కడ మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ ఏముంది, ఎనీవన్, సబ్జెక్ట్ ఏముంది చెప్పండి, టీమ్ వర్క్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అంటే, ఇక్కడ టీమ్ వర్క్ ఈజ్ ఎసెన్షియల్, అచీవింగ్ ఫర్ సక్సెస్ ఈజ్ ద ప్రాపర్ సెంటెన్స్. టీమ్ వర్క్ ఈజ్ ఎసెన్షియల్ అంటే టీం వర్క్ ఏ విధంగా ఉన్న స్థితిని గురించి చెప్తుంది. టీమ్ వర్క్ ఈజ్ ఎసెన్షియల్ అచీవింగ్ సక్సెస్. అంటే ఐ థింక్ సమ్ వర్డ్స్ అనేవి లిటిల్ బిట్ ఫర్ అచీవింగ్ సక్సెస్ ఇక్కడికి రావాలి. ఫర్ ACHIV అచీవింగ్ సక్సెస్. సో దిస్ ఈజ్ ద ప్రాపర్ ఆర్డర్. టీమ్ వర్క్ అంటే టీమ్ వర్క్ ఏముంది, ఐ థింక్ క్యూ. ఓకే, ఈజ్ ఎసెన్షియల్ పి, క్యూపి, దేని క్యూపీతో స్టార్ట్ అయింది, ఏముంది, ఇదే ఉంది, క్యూపీఎస్ఆర్. ఎస్ అంటే టీమ్ వర్క్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ అచీవింగ్, క్యూపీఆర్ఎస్. ఈజ్ ఎసెన్షియల్ ఫర్ అచీవింగ్ అంటే ఫర్ అచీవింగ్ సక్సెస్. For achieving success is proper way. For achieving means this is R. Success means this is S. QPRS. QPRS. So which one is correct answer? I think QPSR on the RS. This is correct one. So we will update all those things also. Okay, now we are going to discuss on fifth one. So identify the proper order. Please respond immediately. The officer despite the difficulties to emergency call. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ది ఆఫీసర్ అనేది సబ్జెక్ట్. ఓకే, ది ఆఫీసర్ అనేది సబ్జెక్టు. సో దాని నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ది ఆఫీసర్ ది ఆఫీసర్ ది ఆఫీసర్ రెస్పాండ్ immediately to the
EMERGENCY, ఎమర్జెన్సీ కాల్. సో ఆఫీసర్ అనేవాడు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యాడు దేనికి, ఎమర్జెన్సీ కాల్కి. కానీ ఇక్కడ మనం ఒకటి మిస్ అయిపోయాం. సో డిస్పైట్ డిఫికల్టీస్ అనేది మిస్ అయ్యి ఉన్నాం. డిస్పైట్ డిఫికల్టీస్ అనేది మిస్ అయ్యి ఉన్నాం. సో డిస్పైట్ డిఫికల్టీస్ అనేది ఎక్కడ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది? డిస్పైట్ ద డిఫికల్టీస్ ద ఆఫీసర్ రెస్పాన్స్. సో డిస్పైట్ ద డిఫికల్టీస్ వీ కెన్ యూజ్ ఫ్రంట్ ఆఫ్ ది క్వశ్చన్. డిఫికల్టీస్ వచ్చినప్పటికి డిస్పైట్ ఫ్రంట్ ఆఫ్ ది సెంటెన్స్. డిస్పైట్ ద డిఫికల్టీస్ ఉన్నప్పటికీ ద ఆఫీసర్ రెస్పాన్స్ ఇమీడియట్లీ టు ది ఎమర్జెన్సీ కాల్. సో ఈ విధంగా మనం రాయొచ్చు. సో ఐ థింక్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డిస్పైట్ ద డిఫికల్టీస్ డైరెక్టర్ కల్పించారా? ఓకే, ఆర్. డిస్పైట్ ద డిఫికల్టీస్ ఆర్ అనేది దీంట్లో ఇంకా ఆర్. నెక్స్ట్, సో వీడిచ్చిన ఆప్షన్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే సో ఎంతవరకు సరిపోయింది? సో ద ఆఫీసర్ వచ్చేటప్పటికి క్యూ, రెస్పాండ్ ఇమీడియట్లీ అనేది పి, క్యూపి అంటే ఈ రెండిట్లో మనం చూడాలి. సో నెక్స్ట్ క్యూపి ఆ రెండిట్లోనే కాదు, టు ది ఎమర్జెన్సీ కాల్. సో దిస్ వన్ ఈజ్ ఎస్. సో లాస్ట్ ఎస్ రావాలి. సో దిస్ వన్ ఎస్ ఉంది, దిస్ వన్ ఎస్ ఉంది. సో ఆర్ అనేది ఎక్కడ ఉంది? ఆర్ డిఫికల్టీ. సి ప్లేస్లో ఆర్ మనం ఇచ్చేయచ్చు. అంటే ద ఆఫీసర్ డిస్పైట్ డిఫికల్టీస్ రెస్పాండ్ ఇమీడియట్లీ టు ది ఎమర్జెన్సీ కాల్. డిస్పైట్ డిఫికల్టీ ఇక్కడ రాయొచ్చు. డిస్పైట్ డిఫికల్టీస్. ఓకే, సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Option D is the QRPS. Now we are going to the next one. Choose the logical arrangement. So P, these students. Q, after the announcement are assembled. S in the hall. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ అనౌన్స్మెంట్ తర్వాత ద స్టూడెంట్స్ అసెంబ్ల్డ్ ఇన్ ద హాల్ అనేది దీని తలిగే అనమాట. సో ఆఫ్టర్ ది అనౌన్స్మెంట్ ద స్టూడెంట్స్ assembled in the hall. So after announcement means which one? Q. And then the students P. Assembled R. In the hall S. QPRS. Okay. QPRS. Okay. Now we are going to the next one, 7th one. Select the best sequence. Okay. P, as the result were declared. Q, celebrations began. R, the moment in the school. So the celebrations was begin in the school. Okay. So the moment as the results were declared, comma, celebrations began in the school. సో ఇక్కడ చూద్దాం, సెలబ్రేషన్స్ బిగిన్ ఇన్ ద స్కూల్ అనేది కామన్గా ఉండేది, మనకు తెలిసిపోద్ది. దీన్ని మనం ప్రాపర్గా పెట్టుకుని సరిపడుతుంది. ద మూమెంట్ యాజ్ రిజల్ట్స్ ఫర్ డిక్లేర్. సో ద మూమెంట్ అంటే ఆర్. ఓకే, యాజ్ రిజల్ట్స్ ఫర్ డిక్లేర్డ్ మీన్స్ పి. ఓకే, ద సెలబ్రేషన్ మీన్ క్యూ. దెన్ లాస్ట్ వన్ ఇన్ ద స్కూల్ ఎస్, ఆర్పిక్యూఎస్. దట్ మీన్స్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. Now we are going to the next one and arrange the parts from the meaningful sentence. ఇంత టఫ్గా అయితే మీకు ఉండవు, బట్ నేర్చుకోవడం అనేది మంచిదే. సో ఇక్కడ మనం చూసుకుందాం. కంప్లీటెడ్ ద ట్రైనింగ్.
సక్సెస్ఫుల్లీ ద క్యాడెట్స్ అండ్ రిసీవ్డ్ సర్టిఫికేట్. ద క్యాడెట్స్ అనేది సబ్జెక్ట్. సో ద క్యాడెట్స్ completed their training successfully and received certificates. సో ది క్యాడెట్స్ అనేటప్పుడు ఏముంటుంది? ది క్యాడెట్స్ అంటే ఆర్, కంప్లీటెడ్ దే ట్రైనింగ్ అంతా ఒకటే ఇది కాబట్టి పి, దెన్ సక్సెస్ఫుల్లీ మీన్స్ క్యూ, ఆర్పిక్యూ, ఇదంతా కలిపి అండ్ రిసీవ్డ్ సర్టిఫికేట్ ఎస్. ఓకే, ఆర్పిక్యూఎస్, ఆర్పిక్యూఎస్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. Now we are going to the next one. Correct arrangement. Choose the correct arrangement. If guided properly, can achieve excellence. Young learners in any field. Any field. Young learners అనేది సబ్జెక్ట్ ఉన్నాయి. Young learners, if guided properly, can achieve excellence in any field. సో ఇన్ ఎనీ ఫీల్డ్ అనేది ఎస్. యంగ్ లెర్నర్స్ అనేటప్పటికి ఏంటి? పి, ఇది సబ్జెక్ట్ అనమాట. ఎస్ అంటే మీరు ఏదో యంగ్ లెర్నర్స్ అంటే ఆర్ఆర్, పి కదా, ఆర్. దెన్ ఇఫ్ గైడెడ్ ప్రాపర్లీ అనేది పి. సో కెన్ అచీవ్ ఎక్సలెన్స్ మీన్స్ దిస్ ఈజ్ కాల్డ్ క్యూ. సో ఆర్పిక్యూఎస్. Now we are going to the next one. Identify the correct orders of the word. So the officer said the mission would begin tomorrow morning. సో టుమారో మార్నింగ్ అనేది లాస్ట్కి పెడతాం, అంటే ఎస్ అనేది లాస్ట్కి వస్తుంది. సో ఈ రెండింటిలో మనకి ఏదో ఐడెంటిఫై చేయాలి. సో ఎవరు చెప్తారు? ద ఆఫీసర్ చెప్తున్నాడు. సో పి అనేది ఫస్ట్లో పెడతాం. ఓకే, పి అనేది అంటే ఇక్కడ ఇది చూడండి, ఆప్షన్ సిలో ఉంటుంది. పి, ది ఆఫీసర్ సెడ్ the mission would begin tomorrow morning. సో ఇదేంటంటే యాజ్ ఇట్ ఈజ్ సెంటెన్స్ ఎలాగ ఉందో అలాగే ఇచ్చాడు. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మనకి ఏవైతే క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఇంత డిఫికల్టీ లెవెల్లో బట్ 9th క్లాస్ని అబ్జర్వ్ చేసుకొని 6th క్లాస్ని అబ్జర్వ్ చేసుకొని కొంత ఇదనేది చేసాం. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో ఈరోజు మొత్తం కూడా రికార్డింగ్ సెషన్స్ అనేవి ఈవినింగ్ అనేది పెట్టాం, స్మాల్ టెక్నికల్ ఇష్యూ వల్ల. If you have any doubt, just ping me a message on WhatsApp. Thank you to all. Have a nice day. Jai Hind.